ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. పడవబెట్టిన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. ఈ ప్రాజెక్టుల యొక్క సమస్యల్ని, ఈ ప్రాజెక్టుల యొక్క అనుమతుల్ని ఈరోజు సాధిస్తున్నాం. అన్నీ ఉన్నా అల్లు నోట్ల శని ఉన్నట్టు ఎన్ని అనుమతులు తెచ్చినా ఇవాళ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నా నెత్తి మీద పెట్టిపోయాను. గ్రామాలల్లో పెద్ద కుటుంబాలు ఉంటాయి. దావతుల కోసం, విలాసాల కోసం తండ్రి అప్పులు చేసి అనుకోకుండా చచ్చిపోతే ఇంటి పెద్ద కొడుకుకు మొత్తం భారం అయి పడుతుంది. సంసారం ఎక్కడుందో తెలియదు, ఏ భూమి ఎవరికి తనఖా పెట్టిండో తెలియదు, ఊర్లో ఎవరి దగ్గర అందిన కాడికి ఎంత అప్పు చేసిండో తెలియదు, చుట్టాల దగ్గరకు పోతే మర్యాద లేదు, తెలిసిన వాళ్ళ దగ్గరకు పోతే సిల్లి గవ్వ బుట్టే పరిస్థితి లేదు అని మనం గ్రామాలలో చూసినాం. ఇవాళ అచ్చంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిస్థితి గదే. అనుకోకుండా కుటుంబ పెద్ద కోల్పోతే, ఇంటి బాధ్యత నెత్తి మీద పడితే, అప్పుల ఊబిలో కూరుకపోతే, సమాజంలో కష్టపడి దుక్కి దున్ని పంట పండించి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి సంసారాన్ని నడిపించడానికి పెద్ద కొడుకు ఎట్లా ప్రయత్నం చేస్తాడో, ఈ 2 ఏళ్లలో ఒక్క రోజు కానీ ఒక్క గంట కానీ సెలవు తీసుకోకుండా రోజుకు 18 గంటలు పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ దేశంలోనే ఒక గౌరవప్రదమైన స్థానానికి తీసుకొచ్చినాం. కానీ ఆయన 10 ఏళ్ళు సృష్టించిన గందరగోళం, చేసిన అప్పులు, తీసిన పరువు నిలబెట్టాలంటే ఇది సరిపోదు. కష్టపడుతున్నాం. దుక్కి దున్నంగానే పంట వండుతుందా? ఇత్తనాలు జల్లాలి, అదును అవ్వాలి, ఇత్తనాలు జల్లాలి, కాలం కలిసి రావాలి, పంట వండాలి. ఒకవేళ పంట వండినా కోతకొచ్చిన సమయంలో అకాల వర్షం వడగండ్ల వాడల పడితే పండించిన పంట కూడా నేలపాలే అవుతుంది. కాలం కూడా, దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాలి. ఇవాళ తెలంగాణలో కాలం కలిసి వచ్చి దేవుడు ఆశీర్వదించిండు కాబట్టి ఇవాళ కష్టపడ్డాం. మొన్న ఆయన వచ్చిండు 2 ఏళ్ల తర్వాత, ఏదో మంచి చెప్తాడేమో అనుభవంతో నేను అనుకున్నా. పెద్ద మనిషి కదా, మనం కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడేం అనలేదు. ఏదైతే మీకు చెప్పినో అంతకంటే ముందు నా మీద 181 కేసులు పెట్టిండు. చెంచల్గూడ, చెర్లపల్లి జైల్లో బంధించిండు. ఎన్నో రకాలుగా సతాయించిండు. నన్నే కాదు, నా కుటుంబాన్ని కూడా పట్టి పీడించిండు. కానీ బాధ్యత వచ్చినాక ఆలోచన చేసిన, నా కోపాన్ని, నా బాధను దృష్టిలో పెట్టుకొని ఇవాళ పగ సాధించే కార్యక్రమాలు మొదలు పెడితే, ఆయన పై వలగొట్టే పని పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తూవాన్ పాపన వాడు పోతాడు, పోని మనం మంచి పని చేయాలి. దేవుడు శిక్ష ఇచ్చిండు. నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది. ఇంక ఇంతకంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు. ఆయననే ఫామ్ హౌస్ను ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా, చెంచల్గూడకు పంపించినా గదే అవుతుంది కదా. ఇక తిండి